నమస్తే, నా పేరు అమర్నాథ్ రెడ్డి, మాది రైల్వే కోడూరు. విషయం ఏంటంటే ఇవి నరసింహం కాదు కేడి నరసింహం. ఇతని గురించి మరికొన్ని విషయాలతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే ఈ కేడి నరసింహం బుచ్చినాయుడు కంట్రీలో పనిచేస్తూ ఉన్నాడు, బిఎన్ కంట్రీగా. బహుశా అది తిరుపతి డిస్టిక్ అనుకుంటాను. ఇప్పుడు తిరుపతి ఈస్ట్లో పనిచేస్తున్నాడు. ఈస్ట్ అంటే ఎంఆర్పల్లి అనుకుంటా, అదేలే ఎంఆర్పల్లి తిరుపతి. జాగ్రత్త నరసింహ, నీ ట్రాకర్గా డాడీ పోయినా 6 నెలల కంటే ఎక్కువ డ్యూటీ చేసినట్లేదు నీ పరిస్థితి. ఎక్కడ పోయినా 6 నెలల కంటే నువ్వు ఏడా డ్యూటీ చేసాడు ఏడా కనపల్లా నా దృష్టిలో. బుచ్చినాయుడు కంట్రీగా బిఎన్ కంట్రీలో బహుశా 6 నెలలో 7 నెలలో చేసావు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి కూడా మారిపోయావు. ఇక్కడ మారి కూడా దాదాపు చాలా రోజులు అయిపోయింది. ఆడ ఏమి చేసినావు స్వామి? ఆడెవరు కూడా లిప్పినావు స్వామి? మళ్ళీ ఆడ నుంచి తిరుపతికి మారినావు కాదు కదా, ఆడగడ ఎవరు కూడా లిప్పినట్టున్నావు. ఆడగడ ఏదో వచ్చినా నీ పైన ఎలిగేషను. అందుకే అక్కడి నుంచి తిరుపతి నుంచి మళ్ళీ ఇక్కడికి బిఎన్ కంట్రీకి నుంచి తిరుపతికి మళ్ళీ ఇక్కడికి మార్చారా? వాళ్ళు మార్చారా, నువ్వే మార్చుకున్నావా? నువ్వు ఏడ మార్చుకుంటావులే కానీ వాళ్ళు ఆడేదో ఒకటి చేస్తుంటావా? నువ్వు ఆడివినా అంతే. ఆడెంత లంచం తీసుకున్నావు, ఆడ ఎవరు కూడా లిప్పినావు, ఆడ ఎవరిని ట్రాప్ చేసినావో ఆడడంలో. ఆడ ఏమి చేయింది తిరుపతికి ఎందుకు మారుస్తారులే కానీ, నా లెక్క ప్రకారం నాకు తెలిసిన కాడికి ఒక ఎస్ఐ ఒక స్టేషన్కి వెళ్తే, నాకు తెలిసిన కాడికి కరెక్ట్గా నాకు తెలియదు, నీ తెలిసిన చట్టాలు నాకు తెలియదు. ఎందుకంటే నీ తెలిసిన చట్టాలన్నీ ఏంటంటే, ఒకటే డబ్బు లక్షల లంచాలు తీసుకోవడం, 2 తప్పుడు కేసులు పెట్టడం, 3 ఆడోళ్ళని ట్రాప్ చేయడం, 4 7 సంసారాలు కూల్చాడ పడదెంగడం. నీకు ఈ తప్ప వేరేటి తెలియదు నీకు. నాకు తెలిసిన కాడికి ఒక స్టేషన్కు ఎస్ఐ వస్తే 3 సంవత్సరాలు చేయాలి. 3 సంవత్సరాలు మీ పరిమిత కాలం. 3 సంవత్సరాల తర్వాత అక్కడ చేయకూడదు, ట్రాన్స్ఫర్ అయిపోయి బహుశా అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళి మళ్ళా కాడ రావచ్చు. అంటే నాకు తెలిసిన రూల్ చెప్తున్నా. అంటే నీ రూల్ నాకు తెలియదు కదా, నీకు నువ్వే రాసుకుంటావు రూలు. అదేదో సినిమాలో లక్ష్మీ నరసింహ సినిమాలో బాలకృష్ణ అంటాడు, నా రూల్ను నేనే మార్చుకున్నాను, నా రూల్ను నేనే రాసుకున్నానని. క్లైమాక్స్ సూపర్ డైలాగ్ అది. అది నీకు వర్తించదులే కానీ, నీదంతా పోకిరి సినిమాలో వాడు పోలీసు వాడు ఒకడు ఉన్నాడు, పూరి జగన్నాథ్, మర్చిపోయినాడు. నాకు తెలియదు అప్పట్లో. నువ్వు కానీ నాకు తగిలింటే ఆ క్యారెక్టర్ లేక నేను దింపుతుంది అన్నమాట. అట్లా 10 లక్షలు అప్పైనా చేద్దు నాకు, లేకపోయినా కానీ నిన్ను దింపుతుంది నా క్యారెక్టర్ లేకి. నువ్వైతే కరెక్ట్గా సరిపోతావు. అరే వాడి ఆశీష్ విద్యార్థి అనుకుంటా, అతను విలన్ పేరు అదే అనుకుంటాలే. వాడికి నీకేం తేడా లేదురా నరసింహ, వాడికి నీకేం తేడా లేదు. పోకిరి సినిమాలు వాడు పోలీసు వాడి క్యారెక్టర్ నీది సేమ్ డిట్టో. కానీ అప్పట్లో నువ్వు తగిలింటే పూరి జగన్నాథ్ కాళ్ళైనా పట్టుకుందని రా సామె. ఆ విలన్ కానీ నిన్ను దింపుతున్నాడా? ఆడవారు కూడా లిపినవరా సామె. సరే కానీ వేణుగోపాల్ రెడ్డి ఒక బాధితుడు, నీ వల్ల నష్టపోయిన బాధితుడు. ఓకే, లక్షల లంచాలు తీసుకున్నా, అంతా బాగానే ఉంది. అతను ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాడు. ఎస్పీ ఆఫీస్కి వెళ్తే ఎస్పీ ఆఫీస్ నుంచి అతను నీకు ఏడికి పోతే న్యాయం జరుగుతుందంటే, అతను నాకు పొలంపేటకు రాసిండి అని అన్నాడంట. పొలంపేట పోలీస్ స్టేషన్కి పోతే న్యాయం జరుగుతుంది అనుకుంటే, అతను పొలంపేట స్టేషన్కి ఏదో పిటిషన్ పెట్టుకున్నాడు. పొలంపేట స్టేషన్కి వచ్చాడు. పొలంపేట పోలీస్ స్టేషన్ నుంచి అప్పుడు ప్రతాప్ రెడ్డి ఉన్నాడు. పొలంపేట ఎస్ఐ ప్రతాప్ రెడ్డి ఉంటే, ఆ ప్రతాప్ రెడ్డి అతని మీద ఏదో కేసులు పెట్టిన వాళ్ళు, అతను ఇబ్బంది పెట్టిన వాళ్ళను, ఏదో ఇతను అడివి వాళ్ళు స్టేషన్ వాళ్ళు విలవనంపడము, ప్రతాప్ రెడ్డి వాళ్ళు బృందం వాళ్ళు అతను పోవడం, కలవడం, మాట్లాడడం, అతని బాధ చెప్పుకోవడం ఏదో చేసినాడు. నువ్వెవడిరా పానకంలో పుడకలాగా? నీకేం సంబంధం రా? వాళ్ళు స్టేషన్కి రావాలి కదా. వాళ్ళు స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళని విలవనంపితే నీకెందుకురా అంత అంత దొరద నీకు? ఏడ తేట నీకేమన్నా? ఎవడివి నువ్వు? వాళ్ళు మళ్ళీ నీకు ఫోన్ చేయడం, నీకు వాళ్ళకు ఏమిరా అంత దగ్గర సంబంధాల? వాళ్ళు నీకు ఫోన్ చేయడం ఎంత ముట్టింది వాళ్ళ తరపున నుంచి నీకు?
వాళ్ళు నీకు ఫోన్ చేయడము, నువ్వు ఎస్ఐ ప్రతాప్ రెడ్డికి ఫోన్ చేయాల్సిన అవసరం ఏమున్నది? ఎస్ఐ ప్రతాప్ రెడ్డికి ఫోన్ చేసి ఏం చెప్పినావు? ఇక్కడ కేసు ఉంది, అక్కడ వాళ్ళని ఇక్కడ పంపించు, నేను చూసుకుంటానన్నావు. ఏడంత పోటు మగవాడివిరా నువ్వా? ఏడంత పోటు మగవాడివి నువ్వెవడురా చూసుకోవడానికి? అతను పోయింది ఎస్పీ ఆఫీసుకు రా. ఎస్పీ ఆఫీస్ నుంచి అతను పొలం పేటకు పెట్టుకున్నాడు. అతను మండలానికి అతను పెట్టుకున్నాడు వేణుగోపాల్ రెడ్డి. నువ్వెవడురా కోనికిస్గా కొట్టంవి? నువ్వెవడివి? ప్రతాప్ రెడ్డికి ఫోన్ చేయాల్సిన అవసరం ఏమున్నది? అసలు ప్రతాప్ రెడ్డి ఎస్ఐ ఎవడు? నువ్వెవడు? అసలు ఏంది మాకు ఈ కర్మ? ఏంది నువ్వు ప్రతాప్ రెడ్డికి ఎందుకు ఫోన్ చేసావు చెప్పు, నాకు తెలియక అడుగుతా. ఏం అవసరం ఫోన్ చేసావు నువ్వు ప్రతాప్ రెడ్డికి? సార్ ఇక్కడ కేసు ఉంది, ఇక్కడ మేము చూసుకుంటాము, రాండి గొడవలిపు చూసుకోవాల్సింది నువ్వు ఇంకా వాళ్ళు. నీ దుమ్ము నీకు తాగల. ఎంతోమంది భూమి మీద ఎంతోమంది వస్తారు, నీకు రాలేదు కదరా సావు. నీకు ఒరే వాళ్ళ గోడు ఖచ్చితంగా నీకు నీ పెళ్ళం బిడ్డలు కొట్టుకుంటుంది, నీ అమ్మ మీ నాయనలు కొట్టుకుంటుంది. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలియదు. నీ వల్ల ఈరోజు మళ్ళీ చెప్తున్నా, అండర్లైన్ చేసి పెట్టుకో చెప్తున్నా. నీ వల్ల రే నీ వల్ల అతని జీవితమే నాశనమైందిరా. నీ వల్ల కోడులో రారా ఎంతమంది, కొన్ని వందల సంసారాలు కూల్చిన మొండ కోరువురా నువ్వు. కొన్ని వందల సంసారాలు. యూనిఫామ్ తీసిరారా చూసుకుందాం. యూనిఫామ్ తీసిరారా. నువ్వే కదరా ఉప్పు కారం తినేది. మేము కాడ తింటారా? మేము కాడ మనసులో. నీది కర్నూలు అయితే నాది కోడు రెడ్లంరా. లచ్చిల్ లంచాలు తీసుకొని సంసారాలు ఎడదెంగి ఆడవాళ్ళని ట్రాప్ చేసి కొన్ని వందల మంది బాధితులు స్టేషన్ కాడికి వచ్చి లైన్లో నిలబడుకొని, ఒరే నువ్వు డబ్బే తింటావా ఇంకేమన్నా తింటావా? అన్నానికి కూడా పోవు కదరా మధ్యాహ్నము 9 కల్లా స్టేషన్కి వచ్చి కూర్చుంటావు, మమ్మల్ని 6కు రమ్మంటావు. అన్నానికి కూడా పోవు. ఎస్ఐ ప్రతాప్ రెడ్డికి ఎవడు ఫోన్ చేయమన్నా నీకేం అవసరమో? మళ్ళీ ఆ మనిషి వేణుగోపాల్ రెడ్డి అంటావు. వేణుగోపాల్ రెడ్డి ఒరే పేరుతో పిలిచా ఉన్ని తిట్లు తిట్టినావరా స్టేషన్కి వచ్చి. అమ్మ అక్క ఏం మాట్లాడినావు నువ్వు? చూస్తాం ఉండి చెప్తా. ఇంతలోకి అయిపోవాలి. ఇప్పుడు ఎంత ఆవుగిందులు అర్థం కూడా కాల. బాధితులు వస్తున్నారు, ఒక్కొక్క రెండు చెప్తా. బాధితులు వస్తున్నారు. ఎందుకు ఫోన్ చేసినావురా? ఎందుకు లంచాలు తీసుకున్నావు? ఎందుకు ఫోన్ చేసినావు పుల్లంపేట ఎస్ఐకు నువ్వు? నీకేం సంబంధమో కేసులో? అతను ఆడకండి వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టుకుంటే నీకెందుకు వచ్చిందిరా రోసము? ఎవడురా పానకంలో పుడగలాగా నువ్వు? నువ్వు కోటల్లో కొన్ని వందల జీవితాలు నాశనం చేసిన ముండా కోరువురా నువ్వు. ఖచ్చితంగా వాళ్ళు ఉసురు కొట్టుకుంటుందిరా. నీకు ఓమిసమే లేకన్నా పోతుందిరా. నిన్ను తలుచుకొని ఏడ్చే వాళ్ళు చూద్దురా కోర్టు కాడికి వచ్చి. కొన్ని కనీసం ఉన్నాయి, కొన్ని వందల సంసారాలు నాశనం చేసినవరా నువ్వు.